ప్రతిపక్ష లీడర్లకు సర్కారోళ్ళు బాగానే పని పెడుతున్నారు కదా, ఆ లీడర్ ఇకాం ఉంటారో అని ఆలోచన చేసి ప్రతిపక్షమోళ్లను రోడ్ల మీదకి వచ్చినట్టే చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రతిపక్ష లీడర్కు ఒక్కో తీర్ల రోడ్ల మీదకి వచ్చే బాధ్యతను అప్పచెప్తున్నట్టే ఉన్నదో వాళ్ళ సర్కారోళ్ళు. ఒకరికి తాగునీళ్ళ కోసం, ఇంకొకరికి సాగునీళ్ళ కోసం, ఒకరు బడి కోసం, ఇంకొకరు యూరియా బస్తాల కోసం, ఇట్లా అరొక్కరికి ఓ సమస్యను కేటాయించి వాళ్ళను రోడ్ల మీదకి రప్పిస్తున్నట్టే ఉన్నది. ఎర్రబెల్లి సార్ పొద్దుగాలనే నాష్ట చేసి కాలు నోయకుండా మంచిగా వాకింగ్ షూలు వేసుకొని పాదయాత్ర షురూ చేసిండు కదా. రైతులను ఎంబడేసుకొని పొలాలతో పట్టిండు సారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల్ల నీళ్లు రాక వరి పొలాలు నిర్రెలు వాసినాయి. ఇట్లా పత్తి చేనులు ఎండిపోయినాయి. ఎంబడే దేవాదుల ప్రాజెక్టుకెళ్లి కెనాలకు నీళ్లు ఇడవాలి అనుకుంటా దేవరూపుల మండలం మాదాపురం గేంచి పాలకుర్తి మండలం గూడూరు దాకా పాదయాత్ర చేసిండు సారు. ఎండిన వరి పొలాలకు వెళ్ళి దండుగా నడిచొస్తున్నాడు చూడురి. ఇక నీళ్లు లేక వరి పొలం గచ్చు లెక్కనే మారిపోయింది. ఇప్పటికీ కెనాలకు సుక్క నీళ్లు ఇడిస్తే ఒట్టు సారని రైతులు పడవ పడ్డ కాలువని చూపించబట్టిరు ఇక సారుకు. మొన్నటి ఎండాకాలంలో కూడా యాసంగి పొలాలకు నీళ్లు ఇడవాలని నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్కు ఫోన్ చేసిండు దయాకర్ సారు. నువ్వు అడిగినాక నీళ్ళు ఇయ్యనా అనే దయాన్న అని చీఫ్ ఇంజనీర్ కు ఫోన్ చేసి నీళ్లు ఇప్పిస్తా అని చెప్పిండు ఉత్తమ్ సారు. ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంద అనే విలేజ్ ఉన్నది. SRSP 282 ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక ఒకసారి మన అనిల్ ఈఎన్సీ చెప్తున్నారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను. ఇక ఇప్పుడు మళ్ళా వానాకాలంలో కూడా కాలువల నీళ్ల కోసం దయాకర్ సారే మళ్ళా పాదయాత్ర చేసి ఇరిగేషన్ వాళ్ళకు బొట్టు పెట్టి నిద్రలేపేటట్టున్నది పరిస్థితి అని రైతులు గోడెలా పోసుకుంటున్నారు. మరి దయాకర్ సారు నడిచిన శ్రమ వృధా కాకుండా నీళ్లు ఇస్తారో లేదో చూడాలి. ఇగో ఈ తీరులో ప్రతిపక్ష పోలకు బాగానే పని కల్పిస్తున్నారు అధికార పార్టీలు కూడా. దేవాదుల నీళ్లు వెంటనే